హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఆర్జీఈకేటీ సెట్ 2021 380 ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ బిట్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఫస్ట్ ఆర్ క్వశ్చన్ చూడండి. ఆర్ అనే క్వశ్చన్ లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బి ఒకటి మాత్రమే లీనియర్ ఈక్వేషన్, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. కాబట్టి ఆర్ టు బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్లో కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూని కనుక్కోమన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వాల్యూగా ఉండేది 2 1/4 సి అనే ఆప్షన్ మాత్రమే, కాబట్టి ఎస్ టు సి. ఇప్పుడు ఈక్వేషన్స్లో 4x ప్లస్ వై ఈక్వల్ టు 5 అన్నాడు. ఇక్కడ మనకి చూడడమే తెలుస్తుంది ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో 1,1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 వస్తుందని. కాబట్టి పి టు డి. ఇంకా మిగిలిన క్యూ అనే ఈక్వేషన్లో ఏ అనే పాయింట్ 2,-3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 13 వస్తున్నది, సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ డి ఆప్షన్ పి టు డి క్యూఏ ఆర్బిఎస్సి ఉండే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇఫ్ 3 tan square 2x minus 20 equal to 1 then the value of x equal to అని అడిగాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ 22.5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 × 22.5 చేస్తే మనకి 45 degrees. 45 - 20 చేస్తే 25 వస్తుంది. అంటే tan 25 degrees వాల్యూ మనకి తెలియదు కాబట్టి నేను బి ఆప్షన్ 25 degreesని సబ్స్టిట్యూట్ చేసుకున్నా. అప్పుడు 3 × tan square 2 × 25 degrees minus 20 that is equal to 3 × tan square 50. 2 × 25 50 degrees minus 20 that is equal 3 × tan square 30 degrees that is equal 3 × tan 30 వాల్యూ వచ్చి 1/√3 కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 1/3 3 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. కాబట్టి మనకి బి అనే ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, 25 degrees అనేది. నెక్స్ట్ వన్, ది ఏరియా ఆఫ్ an ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 36√3 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ పెరిమీటర్ ఈస్. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 36 × √3 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని చుట్టుకొలత అని అడిగాడు. ఇక్కడ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా వచ్చి మనకి √3/4a². ఇక్కడ మనకి ఏ అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. ఏ అనేది ఇక్కడ ఆ సైడ్ యొక్క లెంగ్త్ని ఏగా తీసుకున్నాం. ఇక్కడ మనం ఏని ఫైండ్ అవుట్ చేస్తే మనకి పెరిమీటర్ ఫార్ములా 3 × a, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి a+a+a చేస్తే 3a ప్రకారం మనం పెరిమీటర్ని క్యాల్కులేట్ చేయవచ్చు. ఇక్కడ మనకి ఏరియా 36 × √3 ఇచ్చాడు కాబట్టి √3/4a²ని 36 × √3కి ఈక్వల్ చేసుకున్న. √3 క్యాన్సిల్ అయింది. 4ని అటు సైడ్ తీసుకుని వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 36 × 4 అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 36ని 9 × 4గా రాసుకున్న ఇంటూ 4. a² ఈజ్ ఈక్వల్ 9ని 3² రాసుకున్న. 3² × 4². a ఈజ్ ఈక్వల్ టు 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 12. పెరిమీటర్ ఈక్వల్ టు 3 × a దట్ ఈజ్ ఈక్వల్ 3 × 12 దట్ ఈజ్ ఈక్వల్ 36 సెంటీమీటర్స్. బి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత బిట్టు, ఇఫ్ ఆల్ఫా కమ్మా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ x² + x + 1 దెన్ α² + β² ఈక్వల్ టు అని అడిగాడు. ఇక్కడ మనకి ax² + bx + cకి ఈక్వల్ చేస్తే a = 1, b = 1, c = 1 అవుతుంది. సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా -b/a కాబట్టి -1/1 చేస్తే -1. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా c/a కాబట్టి 1/1 చేస్తే 1 వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు α² + β² + 2 × α β. ఎందుకంటే a + b హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం a² + b² + 2ab కాబట్టి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు α² + β² ప్లస్ 2 × α × బీటా 1 కాబట్టి 1 చేసుకున్నా. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు α² + β² ప్లస్ 2 × 1 2 అవుతుంది. ప్లస్ 2ని అటు సైడ్ తీసుకుని వస్తే -2 అవుతుంది. -2 + 1 ఈక్వల్ టు α² + β². α² + β² ఈక్వల్ టు -1 అవుతుంది కాబట్టి -1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, √1/sec² ప్లస్ sin² ప్లస్ 1/tan² ఈక్వల్ టు అని అడిగాడు. 1/sec² ఈక్వల్ టు cos² అని మనకు తెలుసు. అదేవిధంగా 1/tan² వాల్యూ cot² ఈక్వల్.
కాబట్టి ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా మారుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా వాల్యూ కొసెకెన్ స్క్వేర్ టీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకెన్ స్క్వేర్ టీటా అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి కొసెకెన్ టీటా అనేది మనకి ఆన్సర్ డి ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత బిట్టు ఆల్ఫా కమా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దెన్ ఆల్ఫా కమా బీటాలు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 యొక్క మూలాలు అయితే అప్పుడు అన్నాడు. ఇది మనకి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ రూట్స్ అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి 1కి డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ అసర్షన్ ఏ ది పాయింట్ పి మైనస్ 1,6 డివైడ్స్ ది జాయిన్ ఆఫ్ a minus 3,10 and b 6,-8 in the ratio 2:7. Reason are if the point c x, y divides the join a x1, y1 and b x2, y2 in the ratio m:n, then x equal to mx2 plus nx1 by m plus n, y equal to my2 plus ny1 by m plus n అన్నాడు. చూద్దాం ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదో. ఫస్ట్ ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని చూద్దాం. ఇక్కడ రేషియో వచ్చి మనకి m:n 2:7, ఏ పాయింట్ వచ్చి మైనస్ 3,10 కాబట్టి అది x1 y1, బి పాయింట్ వచ్చి 6,-8 కాబట్టి అది x2 y2. ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ ఎన్లో సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ x2 6 ప్లస్ n 7 కాబట్టి 7 ఇంటూ x1 మైనస్ 3 బై 2 ప్లస్ 7 12 మైనస్ 21 బై 9 మైనస్ 9 బై 9 మైనస్ 1 వచ్చింది. అదేవిధంగా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n చేద్దాం. 2 ఇంటూ y2 వచ్చి మైనస్ 8 ప్లస్ n వచ్చి 7 ఇంటూ y1 10 బై 2 ప్లస్ 7 మైనస్ 16 ప్లస్ 70 బై 9 54 బై 9 దట్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. మైనస్ 1,6 వాడు ఇచ్చిన పాయింట్కి ఈక్వల్ అయింది కాబట్టి అసర్షన్ రైట్ స్టేట్మెంట్ మరియు ఈ ఫార్ములా కూడా మనకి వాడు ఇచ్చిన ఫార్ములా ప్రకారం సాటిస్ఫై అవుతుంది కాబట్టి రీజన్ కూడా కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ మరియు అసర్షన్కి ఇది కరెక్ట్ రీజన్ కాబట్టి మనకి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ అసర్షన్ ఏ 8th టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ 18, 14, 10, 6 and so on is minus 10. Reason are in an AP we can find any term by using its first term and the common difference. చూద్దాం అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్ అవుతుందో కాదో. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 18, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు మనకి బి మైనస్ ఏ చేస్తే 14 మైనస్ 18 దట్ ఈక్వల్ మైనస్ 4 వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఎంత టర్మ్ ఫార్ములా వచ్చి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఎంత 18 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ వచ్చి 8th టర్మ్ కాబట్టి 8 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ వచ్చి మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 18 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ డి వచ్చి మైనస్ 4 18 ప్లస్ మైనస్ 4 ఇంటూ 7 వచ్చి మైనస్ 28 7 4s are 28 18 మైనస్ 28 దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 10. 8th టర్మ్ మైనస్ 10కి ఈక్వల్ అయింది కాబట్టి అసర్షన్ రైట్ మరియు రీజన్ కూడా మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే మనకి 8th టర్మ్ కానీ nth టర్మ్ కానీ మనం కనుక్కోవచ్చు కాబట్టి అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ మరియు ఆ అసర్షన్కి ఇది కరెక్ట్ రీజన్ కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ యూనిట్స్ డిజిట్ ఇన్ 6/n ఈస్ 6/n యొక్క ఒకట్ల స్థానంలోని అంకె అన్నాడు. 6/1 దట్ ఈక్వల్ టు 6 స్క్వేర్ చేస్తే 6 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ 36. ఇక్కడ 1s ప్లేస్లో 6 వస్తుంది గమనించండి. 6 క్యూబ్డ్ చేస్తే 36 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ 216. ఇక్కడ కూడా 1s ప్లేస్లో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ బి 6 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ రెండు వరుస సహజ సంఖ్యల యొక్క గసాబా. ఫర్ ఎగ్జాంపుల్ 3,4 యొక్క హెచ్సిఎఫ్ 1, అదేవిధంగా 4,5 మరియు 5,6
యొక్క హెచ్సిఎఫ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి 2 కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ కూడా మనకి 1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 16 ప్రైమ్ నెంబర్స్, మొదటి 16 ప్రధాన సంఖ్యల మధ్యగతం అన్నాడు. ఇక్కడ చూడండి 16 అన్నాడు, అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చి A1 నెంబర్. ఇలా A1 నెంబర్లో వచ్చినప్పుడు మనకి మీడియన్ వచ్చి మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క ఆవరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటూ వచ్చా, మొత్తం రాసుకోవాలా. మనకి 8th టర్ము 9th టర్మ్ యొక్క ఆవరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 8th టర్మ్ 19 ప్లస్ 9th టర్మ్ 23/2 చేస్తే 42/2 దట్ ఈజ్ ఈక్వల్ 21 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కన్సిడర్ ది డేటా 2, x, 3, 4, 5, 2, 4, 6, 4 వేర్ x గ్రేటర్ దెన్ 2 ది మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్. మనకి ఇక్కడ డేటా ఇచ్చాడు, x గ్రేటర్ దెన్ 2 అయితే బాహుళికం ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి మోడ్ అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన నెంబరే మనకి మోడ్ అవుతుంది. ఇక్కడ 4 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 4 అనేది మోడ్ అవుతుంది. ఒకవేళ x గ్రేటర్ దెన్ 2 అన్నాడు కాబట్టి x వాల్యూ 3 అయినా కూడా 3 అనేది 2 టైమ్సే వచ్చినట్లు అవుతుంది. x వాల్యూ 4 అయితే 4 టైమ్స్ రిపీట్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ x గ్రేటర్ దెన్ 2 అయినా కూడా ఈ డేటాకి మోడ్ 4 అనేది సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ ప్లస్ 3x² మైనస్ x మైనస్ 3 యొక్క కారణాంకాలు ఏవన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. ఈ ఈక్వేషన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాను. x+1 అయినప్పుడు x వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. x-1 అయినప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఈక్వేషన్లో 0 వస్తున్నది. x-3 x = 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావట్లేదు. కాబట్టి A, B అనేది రైట్ ఆన్సర్స్. కాబట్టి బోత్ A అండ్ B ఉండే C అనే ఆప్షన్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. cos θ/1 - sin θ ప్లస్ cos θ/1 + sin θ = అని అడిగాడు. ఇక్కడ నేను θని 30 degrees యాంగిల్కి ఈక్వల్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. చూడండి, cos 30 degrees / 1 - sin 30 ప్లస్ cos 30/1 + sin 30. cos 30 యొక్క వాల్యూ √3/2 / 1 - sin 30 వాల్యూ 1/2 ప్లస్ √3/2 / 1 + 1/2. √3/2 1 - 1/2 చేస్తే 1/2 ప్లస్ √3/2 / 1 + 1/2 చేస్తే 3/2. 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ √3 ప్లస్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయితే √3/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ √3 ప్లస్ కింద డినామినేటర్లో ఉన్న 3ని √3 × √3 రాసుకుంటే √3 క్యాన్సిల్ అయ్యి 1/√3 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 × √3 ప్లస్ 1/√3 వస్తుంది. √3 × √3 3 అవుతుంది. 3 + 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ 4/√3. 4ని 2 × 2 రాసుకున్న 2 × 2/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 × secant 30 వాల్యూ వచ్చి 2/√3 కాబట్టి 2 × secant 30 degrees వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 secant θ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం θ వాల్యూ 30 degrees తీసుకున్నాం కాబట్టి ఆన్సర్లో కూడా 30 degrees చేస్తేనే ఈక్వల్ అయితేనే సాటిస్ఫై అవుతేనే మనకి ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట. కాబట్టి 2 secant θ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. tan θ ప్లస్ cot θ = 2 దెన్ sin θ = అని అడిగాడు. ఇక్కడ మనకి θ వాల్యూని 45 degrees అనుకుంటే tan 45 ప్లస్ cot 45 దట్ ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees వాల్యూ 1 ప్లస్ cot 45 degrees వాల్యూ 1 కాబట్టి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 2కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడ θ యాంగిల్ వాల్యూ 45 degrees కాబట్టి sin θ = sin 45 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 కాబట్టి B అనే ఆప్షన్ 1/√2 రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to our channel. Please like this video and share this video.